కావలి ప్రాంతంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పాండిచ్చేరి బోట్ల విషయం గురించి బీదా మస్తానరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగా బిఎంఆర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రభుత్వ అధికారులు కూడా సంబంధం లేకుండా ఇది మా కట్టుబాటుకు సంబంధించింది, మేము కాబట్టి నష్టపోయేది మేమే తీర్మానం చేసుకోవాలా. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మేమే నేరుగా మాట్లాడతాం ఈ పాండిచ్చేరికి సంబంధించిన బోట్లు వాళ్ళని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఆ బోట్ని జోవల్దిని ఫిషింగ్ హార్బర్లో కట్టేసి ఎఫ్ఐఆర్ కూడా సెప్టెంబర్లో ఒక ఎఫ్ఐఆర్, అక్టోబర్లో ఒక ఎఫ్ఐఆర్ కావలి నియోజకవర్గంలోనే పోలీసు వారు వేయడం, వాళ్ళు ఆధీనంలోనే పోలీసు ఆధీనంలోని ముగ్గురు పోలీసు వారికి గస్తీ పెట్టారు. ఒక ముగ్గురు మత్స్యకార గ్రామాలకి ఆ తాళాలు కూడా బోట్లకు సంబంధించిన తాళాలు అప్పచెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో లోకేష్ బాబు గారు ఆ ముందు రోజు అక్కడికి ఈ సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు ఇనాగరేషన్కి వస్తే ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం మత్స్యకారుల యొక్క నిరుద్యోగ యువత కోసం ఉపయోగపడే ప్రాజెక్టు ఇనాగరేషన్ కోసం వస్తే ఆయన పోయిన పక్క రోజు ఆయన వచ్చారు, బోట్ ఇడిపించారని చెప్పి రాత్రి బోట్ ఇడిపించారని అనేది ఒక నింద ఆయనతో పాటు నా మీద నన్ను కూడా పక్కన పిలిచి ఆ రోజు సాగర్ డిఫెన్స్ ఇనాగరేషన్ అప్పుడు అసలు నేనే లేరు, పార్లమెంట్లో ఉన్నాను, నా మీద చేసి అది ఎటో చూసి దాన్ని ఆ పడవల్ని వదిలించండి, ఇన్ని రోజులు ఎందుకు వివాదం అంటే నేను పక్క రోజు అందరికీ కాపులందరికీ అన్ని గ్రామాల కాపులకి లంచాలు ఇచ్చి ఒక్కొక్కరు 10 లక్షలు ఇచ్చి ఇడిపించినట్టుగా ఒక నింద వేయడం జరిగింది. మళ్ళీ నిన్న అదే పెద్ద మనుషులు ఏం చెప్తున్నారంటే లేదో ఇంత దూరం ఎందుకు, అసలు సెంట్రల్ గవర్నమెంట్లో ఎంక్వైరీ కమిషన్ అడగడం దేనికి, స్టేట్లో ఎంక్వైరీ కమిషన్ అడగడం, ఆయన ఖాతాలు తీస్తే బ్యాంక్ అకౌంట్లు అదేవిధంగా ఆయన ఫోన్ కాల్స్ లిస్టు తీస్తే బయటపడిపోద్దాం. నేను అదెందుకే ఎంక్వైరీ హై లెవెల్లోనే తొందరగా అయ్యేట్టుగా కమిటీ ఇది కూడా రిపోర్టు తొందరగా వచ్చాడు. దాంట్లో మత్స్యకారు పెద్దలను కూడా కొంతమందిని దాంట్లో మెంబర్లుగా చేర్చి తొందరగా ఇస్తే ఇటువంటి ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం వస్తుంది. ఏంటంటే ఇది ఒక 40 సంవత్సరాలు జరిగేటువంటి ఇది వివాదం, దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ని కూడా కోరడం ఏంటంటే అంతర్రాష్ట్ర వివాదం కాబట్టి ఇది 3 రాష్ట్రాల మధ్యన జరుగుతుంది. ప్రతిసారి మత్స్యకారులు వాళ్ళ జీవనానికి ఇబ్బంది కలుగుతుంది, ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇది ఇక మళ్ళీ జరగకూడదని చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఇతరులు జరగడం జరిగింది, అడగడం. అదే నిన్న కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఒక ఎంక్వైరీ కమిటీ హై లెవెల్ కమిటీని తొందరగా రిపోర్ట్ ఇచ్చే విధంగా కోరడం జరిగింది. ఇప్పటికే మన జిల్లా మంత్రులు రామనారాయణ రెడ్డి గారు కానీ, నా పొంగూరు నారాయణ గారు కానీ, అతని ఎమ్మెల్యేలు గారు కానీ అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి వాటికి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇది మత్స్యకారులు బీసీల యొక్క సంక్షేమం కోసం కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 164 మత్స్యకార గ్రామాలతో చెలగాటం ఆడడం చాలా దురదృష్టకరం.